హలో ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' చాలా మందిని రాత్రికి రాత్రి ఒక పెద్ద సెలబ్రిటీస్‌ని చేసిన షో. చాలా మందికి రాత్రికి రాత్రి లైఫ్ ఇచ్చిన షో. ఇలాంటి షో గురించి 'బిగ్ బాస్' సాడ్ రియాలిటీ అంటూ 'బిగ్ బాస్' ఎక్స్ కంటెస్టెంట్ ఆర్‌జే కాజల్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ గురించి మనం వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ చాలా మందికి 'బిగ్ బాస్' అనేది లైఫ్ ఇచ్చింది. ఓవర్ నైట్ వాళ్ళని పెద్ద సెలబ్రిటీస్‌ని చేసింది. దీన్ని కూడా కాజల్ ఈ వీడియోలో మాట్లాడింది. కానీ ఆ తర్వాత ఎలాంటి లైఫ్ ఉండదు అన్నట్టుగా మాట్లాడింది. అసలు కాజల్ ఏం మాట్లాడింది? అసలు నిజంగా ఈమన్నది కరెక్టేనా? కాదా? అన్నది మనం కొంచెం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు 'బిగ్ బాస్' షో గురించి మనం మాట్లాడుకోవాలంటే, మనం చూడడం వల్లనే వీళ్ళు ఇంత ఫేమస్ అయ్యారు. రాత్రి రాత్రి సెలబ్రిటీస్ అయ్యారంటే, మనం గుర్తించడం వల్లే వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. అసలు 'బిగ్ బాస్' షో అనేది లేకపోతే వీళ్ళంటూ మనకు కనిపించేవాళ్ళు కాదు. అసలు వీళ్ళంటూ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అలాంటిది 'బిగ్ బాస్' షో నుంచి వచ్చాక వీళ్ళు లైఫ్ ఏదోలా ఉంటుందనుకోని ఊహించుకొని ఏదోలా ఉండేసరికి ఇలా సాడ్‌గా తమని తాము ఒక ఫెయిల్యూర్‌గా అనుకుంటున్నారేమో అని నాకు అనిపించట్లేదు. అందుకే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అండ్ అసలు ఆర్‌జే కాజల్ ఏమన్నారంటే, 'బిగ్ బాస్' అనేది ఓవర్‌నైట్ మనల్ని సెలబ్రిటీస్‌ని చేస్తుంది. కానీ 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చాక రియాలిటీ అనేది వేరుగా ఉంటుందన్నట్టుగా మాట్లాడుతూ, 'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చాక కొంతమంది టీవీ షోలు, అవార్డ్ షోలు ఇంకా చాలా రకాల షోలు చేసుకుంటూ ఉంటుంటారు. కానీ చాలామంది మాత్రం ఫేస్ చేసే క్వెషన్స్ కొన్నుంటాయి. అవి ఏంటంటే, ఎక్కడ వెళ్ళినా కూడా మనల్ని గుర్తించే వాళ్ళుంటారు. ఎక్కడ వెళ్ళినా కూడా సెల్ఫీలు అడిగే వాళ్ళుంటారు. వాటితో పాటు వాళ్ళు క్వెషన్స్ కూడా అడుగుతారు. అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నట్టుగా క్వెషన్ అడుగుతారు. దానికి మా దగ్గర ఆన్సర్ నో మాత్రమే ఉంటుంది. అంటే 'బిగ్ బాస్‌లో' వెళ్లారు కదా! అంత ఫేమస్ అయ్యారు కదా! అయినా ఎలాంటి ప్రాజెక్ట్ లేవా అన్నట్టుగా వాళ్ళు క్వెషన్ చేస్తుంటారు. అక్కడ మా ఆన్సర్ నోనే. మేము చెయ్యలేక లేజీగా ఉండడం వల్ల కాదు. మాకు ఆపర్చునిటీస్ రాక మేము ఇలా ఖాళీగా ఉండాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కాజల్ గారికి ఒకటి చెప్పాలంటే, 'బిగ్ బాస్' అనేది మీకు ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది. అంటే 'బిగ్ బాస్' అనేది మీకు ఒక ఫేమ్ ఇచ్చింది. బయటికి వచ్చాక ఆ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకుంటారా, ఫేమ్ యూజ్ చేసుకుంటారా అన్నది మీ చేతిలోనే ఉంటుంది. అండ్ అంతే కాకుండా 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చాక మీ రెగ్యులర్ వర్క్‌లో మీరు సక్సెస్‌ఫుల్ కూడా అవ్వవచ్చు. కానీ 'బిగ్ బాస్' తర్వాత ఏదో వస్తుంది అన్నట్టుగా ఊహించుకోవడం కరెక్టే. ఆ ప్లాట్‌ఫార్మ్‌ని, ఆ ఫేమస్‌ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు, ఎలా ఆపర్చునిటీస్‌ని మీరు గ్రాబ్ చేస్తారన్న దానిపైనే మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆవిడేమన్నారంటే, చాలామంది తన రెగ్యులర్ వర్క్ చేసుకుంటుంటారు. చాలామంది తమ ప్రీవియస్ వర్క్‌లోనే ఉంటారు. కానీ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన కొంతమందికి తాము ప్రీవియస్ చేసిన వర్క్ చేయలేక, ఇలాంటి ఆపర్చునిటీస్ రాక నిజంగా చాలా నరకం చూస్తుంటారన్నట్టుగా మాట్లాడుతూ, అండ్ ఇక్కడ 'బిగ్ బాస్' మిగిల్చిన ట్రామా కూడా మైండ్‌లో ఉండిపోతుంది. ఏది దొరికినా కూడా మాకు 3, 4 నెలల వరకే అన్ని వర్కులు దొరుకుతాయి. 2 చేతుల పనుంటాయి. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా ఆర్‌జే కాజల్ మాట్లాడారు. కానీ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన ఎవరు కూడా ఖాళీగా ఉన్నట్టు నేను ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్. అందరూ ఏదో ఒక పని చక్కగా చేసుకుంటున్నారు. 2 చేతుల సంపాదించుకుంటున్నారు. 'బిగ్ బాస్' నుంచి లోపటికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్థాయి, 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చాక ఇప్పుడు వాళ్ళ స్థాయి చాలా డిఫరెంట్‌గా ఉంది. అందరూ సక్సెస్ అయ్యారని నేను చెప్పగలను ఫ్రెండ్స్. దాంట్లో ఎవరైనా అన్‌సక్సెస్‌ఫుల్ అయితే వాళ్ళ చేతులారా చేసుకున్న తప్పు తప్ప ఇంకేది కాదన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్‌జే కాజల్ గారు చాలామంది తమ వర్కులు తాము చేసుకుంటారు. అండ్ చాలామంది పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తారు. లీడ్ రోల్ల కోసం వెయిట్ చేస్తారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోతారు అన్నట్టుగా మాట్లాడారు. నిజమే కదా! బయటకు వచ్చాక మీరు హీరో, హీరోయిన్ అవ్వాలనుకుంటే అది కరెక్ట్ కాదు కదా! ఎవరైనా కూడా ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానో లేకపోతే ఏదో రకంగానో ఫస్ట్ అయితే ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిన ఐడెంటిటీని మీరు వాడుకోవాలి కదా! అలా వాడుకున్న తర్వాత మెల్లిమెల్లిగా మీ లైఫ్ అనేది రన్ అవుతుంది కదా! చాలామంది తమ రెగ్యులర్ వర్క్‌లోనే ఉంటారంటే నిజంగా ఉండాలి కదా! బయటికి వచ్చాక ఏదో వస్తుంది, ఏదో చేసేస్తామని ఆలోచించుకుంటే ఏంటి? రోహిణి లాంటి వారు, అవినాష్ లాంటి వాళ్ళు కమెడియన్‌గా ఉన్న చాలామంది బయటకు వచ్చాక తమ రెగ్యులర్ వర్క్‌లోకి వెళ్ళిపోయారు. శ్రీముఖి అయితే ఒక టాప్ యాంకర్ స్థాయికి వెళ్ళిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ అయితే ఆస్కార్ వరకు వెళ్ళాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలానే సాధించారు తమ రెగ్యులర్ వర్కులలో. అండ్ ఇప్పుడు ఈ రెగ్యులర్ వర్కులు అని చెప్తున్న మనము శివాజీ గారి గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్‌కి వెళ్ళకముందు శివాజీ గారు ఆల్మోస్ట్ ఆయనకి ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు. ఆయన ఎప్పుడో ఫేడ్ అయిపోయిన యాక్టర్‌గా చాలామంది చూసారు.
బిగ్ బాస్ వెళ్ళి వచ్చాక ఆయన ఒక క్యారెక్టర్‌ని నచ్చి ఆయనకు మళ్ళీ ఫ్యాన్స్‌గా మారారు చాలామంది. ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఆయన ఏ సీరీస్ రిలీజ్ అయినా, ఏ మూవీ రిలీజ్ అయినా చాలామంది ఆయనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆయన సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఆయన కూడా ఈ క్యారెక్టర్ చేస్తా, ఆ క్యారెక్టర్ చేస్తా అని కాకుండా తనకొచ్చిన అవకాశాలను చక్కగా వాడుకుంటూ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ఇలా చాలామంది తమ వర్కులు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నారు. అండ్ ఆర్‌జే కాజల్ ఇంకో మాట ఏమన్నారంటే, చాలామంది యూట్యూబ్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లలో మిగిలిపోతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వాడు, ఒక యూట్యూబ్ ఓపెన్ చేసిన వాడు, ఒక 1000 మంది సబ్‌స్క్రైబర్లు రావాలంటే సంవత్సరాలు కష్టపడాలి. మానిటైజేషన్ అయ్యి డబ్బులు రావాలంటే ఏళ్ల తరబడి వెయిట్ చేయాలి. ఎంత కష్టపడాలో ఒక యూట్యూబర్‌కి, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కే తెలుసు. కానీ బిగ్ బాస్ అనేది మీకు రాత్రికి రాత్రి లక్షల మంది సబ్‌స్క్రైబర్‌నిస్తుంది. లక్షల మంది ఫ్యాన్ బేస్‌నిస్తుంది. ఆ ఫ్యాన్ బేస్‌ని చాలామంది యూజ్ చేసుకొని ఇప్పుడు విల్లాలు కట్టుకున్నారు, లగ్జరీ కార్లు కొనుక్కున్నారు, ఎంతో గొప్పగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళలో శివజ్యోతి ఉంది, హిమజ ఉంది, అశురెడ్డి ఉంది, సిరి హనుమంత్ ఉంది. వీళ్ళంతా రెగ్యులర్‌గా ప్రమోషన్‌లు చేసుకుంటున్నారు. రెగ్యులర్‌గా తమ యూట్యూబ్‌లలో, తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు. వాటి ద్వారా వాళ్ళ లైఫ్‌ని చక్కగా లీడ్ చేసుకుంటున్నారు. హరియానా లాంటి వాళ్ళు రీసెంట్‌గా ఇల్లు కూడా కట్టుకున్నారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ అవుతున్నారని నా ఒపీనియన్. బిగ్ బాస్ అనేది మీకు ఫ్యాన్ బేస్ ఇస్తుంది. అది ఎంతమంది ఎంత కష్టపడ్డా రాని ఫ్యాన్ బేస్. దాన్ని మీరు చక్కగా యూజ్ చేసుకుంటే మీరు సక్సెస్‌ఫుల్ అవుతారు. అంతే తప్ప దాన్ని యూజ్ చేసుకోలేక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మా పరిస్థితి ఇలా ఉంటుందని మాట్లాడడం కొంచెం నాకు నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది. మీరు ప్రజలకు తెలిసింది ఈ బిగ్ బాస్ వల్లనే. చూసాం కదా ఈసారి బిగ్ బాస్ విన్నరు కళ్యాణ్ పడాలకి ఏకంగా 150, 200 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న కళ్యాణ్ పడాలకి 6.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు బిగ్ బాస్ కంప్లీట్ అయ్యేలోపు. అంటే ఈ 6.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అంటే ఆలోచించండి. ఒక సాధారణ వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇంతమంది సబ్‌స్క్రైబర్లు రావడానికి. దీన్ని యుటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ చక్కగా ఉంటుంది. మీకు యూట్యూబ్‌ల గురించి, ఇన్‌స్టాగ్రామ్ గురించి మాట్లాడారు కనుక ఇక్కడ నేను ఆదిరెడ్డి గురించి మాట్లాడాలనుకుంది. బిగ్ బాస్‌తోనే తన లైఫ్ మారిందని ఇప్పటికీ ప్రతి సీజన్‌కి రివ్యూలు చెప్తూ దాదాపుగా తను చెప్పిన 100 రివ్యూల్లో 90 రివ్యూలలో బిగ్ బాస్ వల్లే నాకు లైఫ్ వచ్చిందని చెప్పుకునే జెన్యూన్ పర్సన్. బిగ్ బాస్‌ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడు, బిగ్ బాస్‌ని ఎక్కడ తప్పని మాట్లాడు. తను కొన్ని వీడియోలో చెప్తాడు, నా లైఫ్ ఇలా ఉందంటే బిగ్ బాస్ ఇచ్చిందే. అసలు నా లైఫ్ ఎక్కడుంది, నేను ఇలాంటి లైఫ్‌ని కల్లో కూడా ఊహించలేదు. అలాంటి లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తున్నట్టు మాట్లాడారు. అండ్ గీతూ రాయల్ లాంటి వాళ్ళు చాలామంది బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చి సోషల్ మీడియాలని తమ లైఫ్‌లను చక్కగా లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా గుర్తించకుండా బిగ్ బాస్ అనేది కేవలం మాకొక ప్లాట్‌ఫామ్ ఇస్తుంది. కేవలం మేము సెలబ్రిటీస్ అవుతాం. ఆ తర్వాత రియాలిటీ అంతా వేరేలా ఉంటుంది. మా లైఫ్ అంతా వేరేలా ఉంటుందన్నట్టుగా ఏదో మిమ్మల్ని బిగ్ బాస్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మీ లైఫ్‌ని పాడు చేసినట్టుగా మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నా. ఏదేమన్నా కూడా బిగ్ బాస్ వల్లనే వాళ్ళ లైఫ్‌లు నిలబడ్డాయి. బిగ్ బాస్ వల్లనే వాళ్ళ లైఫ్‌లు మారాయి. బిగ్ బాస్ వల్లనే వాళ్ళు ఇంత లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ బిగ్ బాస్ గురించి ఆర్‌జే కాజల్ చెప్పింది కరెక్టే అంటారా? లేదంటారా? వీళ్ళకొచ్చిన సెలబ్రిటీ హోదాని, వీళ్ళకొచ్చిన ఫేమస్‌ని వీళ్ళు వాడుకోలేక వీళ్ళు లైఫ్‌లో ఫెయిల్ అయిపోయి వీళ్ళు సక్సెస్ అవ్వలేక బిగ్ బాస్ సాడ్ రియాలిటీ అంటూ మాట్లాడుతున్నారని అనిపిస్తుందా మీకు కూడా? అయితే మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.